లోక్సభ ఎన్నికల నగారా మోగనున్న వేళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ రేపు రాష్ట్రంలో పర్యటించనున్న మోదీ 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాసేపట్లో ప్రధాని ఆదిలాబాద్ చేరుకోనున్నారు. అక్కడ మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై స్వాగతం పలకనున్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానితో పాటు సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈ సందర్భంగా 6,697 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జైనాథ్ మండలం బోరజ్ నుంచి బేలా మండలం మహారాష్ట్ర సరిహద్దు వరకు 491 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారి విస్తరణ పనులు, 136 కోట్ల రూపాయలతో చేపట్టే హైదరాబాద్ భూపాలపట్నం 163 జాతీయ రహదారి అభివృద్ధికి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే 6,000 కోట్లతో చేపట్టిన రామగుండం ఎన్టీపీసీలోని 800 మెగావాట్ల థర్మల్ పవర్ యూనిట్, సుమారు 70 కోట్లతో చేపట్టిన అంబారి ఆదిలాబాద్ పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణ పనులను జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో గతంలో బీజేపీ హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు చేయని కీలక సమస్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఇందులో ముఖ్యంగా ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా నిలిచి పాలకుల నిర్లక్ష్యంతో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమ పునరుద్ధరణ అంశం తెరపైకి వస్తోంది. కేంద్రం పరిశ్రమల శాఖ ఇక్కడ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను దశాబ్దాల కిందటే ఏర్పాటు చేసింది. పుష్కలమైన ముడిసరుకు అందుబాటులో ఉండటంతో లాభాలతో కొన్నాళ్లు ఫ్యాక్టరీ వెలిగింది. అయితే పాలకుల నిర్లక్ష్యంతో 25 ఏళ్ల క్రితం మూతపడింది. వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టపోయాయి. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్రధాని ప్రకటన చేసే అవకాశం ఉందని బీజేపీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఈ కర్మాగారం పునరుద్ధరణతో 5,000 మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు. ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుపైన ప్రధాని ప్రకటన చేయవచ్చని అంటున్నారు. సభ అనంతరం మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్తారు.